మీ పంటి క్యాప్ ఒకసారిగా ఊడిపోయిందా? దానికి కారణం తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు నేను చెప్తా. రూట్ కెనాల్ తర్వాత పళ్ళు కట్టిన తర్వాత కొన్ని గంటల క్రౌన్ ఆర్ క్యాప్ పెడతాం. ఇది కొన్నిసార్లు ఊడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటో ఈరోజు చెప్తాను. అందులో సిమెంట్ అనేది క్యాప్ను అతికించే, పంటికి అతికించే సిమెంట్ కాలక్రమేణా బలహీనపడడం కానీ, పంటి కింద క్యాప్ కింద పుచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల కానీ, సరిగ్గా క్రౌన్ ఫిట్ అవ్వకపోవడం వల్ల కానీ, కొన్నిసార్లు ఈ క్యాప్ అనేది స్టిక్కీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఊడుతుంది. అది కాకుండా రాత్రిపూట గ్రైండింగ్ హ్యాబిట్ అంటే పళ్ళు కొరికే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాప్స్ అనేవి అబ్నార్మల్ ప్రెషర్ పడడం వల్ల కూడా క్యాప్స్ ఊడే ఛాన్సెస్ ఉంటాయి. క్యాప్ ఊడిపోయింది కదా, ఇంట్లో గ్లూ ఉంది, ఫెవిక్విక్ ఉంది కదా అని అతికించకండి. అది చాలా ప్రమాదం. డెంటిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు సిమెంటేషన్ చేసి పన్నుని అతికిస్తారు. డాక్టర్ దాన్ని పరీక్షించి దానికి కొత్త క్యాప్ వేయాలా, లేకపోతే ఈ క్యాప్నే మళ్ళీ అతికించాలా, లేకపోతే రూట్ కెనాల్ ఏమన్నా అవసరం పడుతుందా అనేది పరీక్షించి మీకు చెప్తూ ఉంటారు. క్రౌన్ డెంటల్ క్యాప్ అనేది ఎక్కువ కాలం ఉండాలి అంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం, క్యాప్ దగ్గర ముఖ్యంగా ఫుడ్ ఇరుక్కోకుండా ఫ్లాసింగ్ అవి చేస్తూ ఉండడం, గట్టి పదార్థాలు కొరక్కుండా ఉండడం, ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం ద్వారా ఎక్కువ కాలం వచ్చేలా చేసుకోవచ్చు. క్యాప్ ఊడిపోయిందంటే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని కాదు. ఏ సందర్భంలో క్యాప్ ఊడిపోయింది, మీ సిచ్యువేషన్ బట్టి డాక్టర్ మీకు పరీక్షించి దానికి తగ్గ పరిష్కారాన్ని ఇస్తారు. కొంతమంది క్యాప్ ఉండే ఏరియాలో కాకుండా పక్క సైడ్ నవ్వడం మొదలు పెడతారు. అలా కాదు, ఒకవైపు కాకుండా 2 వైపు నవ్వులేలాగా అలవాటు చేసుకోండి. క్యాప్ ఊడడానికి కొన్నిసార్లు గమ్ కానీ, బబుల్ గమ్స్ కానీ, జీళ్ళు కానీ ఇలాంటివి కొన్ని సాగే పదార్థాలు ఏమైనా తీసుకుంటే క్యాప్ ఊడే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ క్యాప్ ఊడినా ఒక డబ్బాలో పట్టుకుని తీసుకుని వస్తే వెంటనే దాన్ని శుభ్రం చేసి దానికి సిమెంట్ పెట్టి అతికిస్తారు డాక్టర్. సో ఈ క్యాప్ ఉండే పదార్థాలతో ప్యాకెట్లు ఓపెన్ చేయడం, గోళ్ళు నవలడం, గోళ్ళు కొరకడం, పళ్ళు బిగించడం అలాంటివి చేయకూడదు. ఇంకా మరిన్ని సలహాల కోసం మనం క్లినిక్లో కన్సల్ట్ చేయండి. నేను మీ డాక్టర్ పద్మావతి.